నమ్ముతావా? నమ్ముతా. అంటే ఈ సినిమాలో దేవుడి గురించే ఉందంట కదా? అంతే. అంటే కొంతమంది దేవుడిని నమ్మరు, ఇంకొంతమంది దేవుడిని నమ్ముతారు. సో ఇప్పుడు దేవుడిని నమ్మలోని నమ్మించటం అలా ఉంది సినిమా. క్లారిటీతో చెప్పు. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ హైలైట్ అంతే. మొత్తం రెండో బాలకృష్ణ ఏముండదు, మొత్తం అఖండదే ఉంటుంది సినిమా, మొత్తం అఖండదే. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్, సూపర్. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ సీన్స్ చాలా బాగుంది. ఎలా ఉంది బాలకృష్ణ గారు? ప్రీ ఇంటర్వెల్ సీన్ చాలా బాగుంది. బాలయ్య గారు ఎలివేషన్స్ అయితే సూపర్. అసలు ఎలివేషన్ సీన్స్ అయితే సూపర్. బోయపాటి గారు ఈ సన్ కూడా ఉన్నారు మూవీలో. ఏమో ఇంకా శివ గురించి చాలా బాగుంది. శివుని గురించి, శివుని భక్తులకి బాగుంటుంది. మోస్ట్లీ డివోషనల్ మూవీగా చెప్పొచ్చు. యాక్షన్ కానీ అంతా సూపర్ ఉంది. అసలు మైండ్ బ్లాకింగ్. ఇంకా చిన్నపిల్లలకి నచ్చుతుంది చెప్పండి. ఎక్కువ డివోషనల్ పీపుల్కి అయితే నచ్చుతుంది. కిడ్స్ కూడా తీసుకెళ్ళచ్చు. మన ఇండియన్ ట్రెడిషన్స్ గురించి అవన్నీ కూడా, సనాతన ధర్మం ఇవన్నీ అంతా ఏంటి అని అట్లా తెలుసు. చాలా బాగుంది. 1 కన్నా చాలా బాగుంది. హైలైట్స్ అంటే ఏం చెప్తారండి? హైలైట్స్ అంటే లైక్ మంచులో నుంచి వచ్చింది, అవన్నీ చాలా ఉన్నాయి. ఒకటి కాదు, మొత్తం హైలైటే. మీకు చూస్తున్నప్పుడు మనకి బూజ్ బంప్స్ అనే వస్తాయి. అఖండ 1 తో పోల్చుకుంటే 2 పెద్ద హిట్ అనుకోవచ్చా? పెద్ద హిట్ అనుకోవచ్చు మనం. నెగిటివిటీ ఏం లేదు, మొత్తం పాజిటివే. చాలా బాగుంది.